సరస్వతి, కాస్త కాఫీ తీసుకురావే. తెస్తున్నానండి. ఇదిగోండి కాఫీ, వేడిగా ఉంది. తాగండి, చల్లారిపోతుంది. ఏమండి, మరేమో నాకు రవ్వ నెక్లెస్ చేస్తాను చెప్పారు కదా, 2 నెలలు అయింది. నాకు అదృష్టం ఉందో లేదో చెప్పండి. ఓసి పిచ్చి మొహమా, రవ్వల నెక్లెస్ ఏమిటి? త్వరలో ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దామన్న ప్లాన్ లో నేనుంటే. ఎంత శుభవార్త చెప్పారండి. ఓసి పిచ్చి మొద్దు, అన్నయ్య చెప్పిన దానికల్లా గంగిరెద్దులో అలా తలూపుతున్నానంటే ఎందుకు అనుకున్నావు? సమయం చూసి దెబ్బ కొడతా. అన్నయ్య అటు, ఆస్తి నా ఒళ్ళోనే పడాలి. రవ్వల నెక్లెస్ ఏమిటి, రవ్వల వడ్డానమే చేయించుకుంది కానీ. వీళ్ళందరూ కలిసి హారిక మీద చూపిస్తుంది ప్రేమ కాదన్నమాట, నటన. పాపం పిచ్చి పిల్ల హారిక తనని కుటుంబం అంతా ఎంతో ప్రేమిస్తున్నారనుకుంటుంది. పాపం తనకు మాత్రమే తెలుసు, వాళ్ళు ప్రేమిస్తుంది తనని కాదని, తన వెనుక ఉన్న ఆస్తినని. ఏంటి ఏంటి సమస్యకు పరిష్కారం? అంటే హారికను వీళ్ళ నుంచి కాపాడేదెలా? ఆంటీ, ఎందుకా కన్నీళ్ళు? మీ అమ్మ నాన్న తిట్టారా? ఉండు, వాళ్ళ సంగతి చెప్తా. ఏం లేదు హారిక, కంట్లో ఏదో చిన్న నలకపడి కంట్లో నీళ్ళు వస్తున్నాయి అంతే. అలాగా, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. వచ్చేసా. ఏమైంది దీనికి? రాధిక, రాధిక! ఏంటి మావా ఇలా వచ్చావు? ఇందాక ఎక్కడెక్కడో తిప్పి ఏదేదో చేసేసావు. నేనా? నువ్వే మావా. సూపర్ మ్యాన్ లా ఎంత బాగున్నావో తెలుసా? కౌబాయ్ లాగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. ఏమే, అందిన కాడికి దోచుకురావే అని పంపిస్తే ఈ అందగాడి గురించి కళ్ళకంటున్నావా? నీ సంగతి ఇలా కదే.
లోకంలోకి రా. మావా మావనే సెలవియండి. మావా ఏదో కొంత నొక్కేసి మన లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటుంటే మన పంజాగుట్లో అలుకాస్ దుకాణాన్ని టోటల్ గా దోచేసిన దొంగల్లా ఈ 100 కోట్ల ఆస్తిని రామనాథం బ్రదర్స్ ఎవరికి వాళ్లే మొత్తం దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటే నువ్వనేది? అవును మావా, నిజమే చెప్తున్నాను. వాళ్ళు వేస్తున్న ఎత్తులు చూస్తుంటే వాళ్ళ ముందు రోజు జేబులు కొట్టి బ్రతికే మనమంతా వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఆ చిట్టి తల్లి హారికను చూస్తుంటే నాకే ఒక్కొక్కసారి మనం తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది. కానీ వీళ్ళ మనసుల్లో ఏ మాత్రం హారికపై కొంచెమైనా ప్రేమున్నట్టు కనిపించట్లేదు మావా. చూడు, నిన్నే గౌతమ బుద్ధుడికి అశోక చెట్టు కింద గీతోపదేశం అయినట్టుగా కొంపదీసి ఇంట్లో నీకేమన్నా అయిందా? మనం సెటిల్ అవ్వడానికి కావలసినంత ఈ ఇంట్లో కొట్టురావే నిన్ను పంపితే పాప, సెంటిమెంటు, నీతి, నిజాయితీ అని చెప్తావేంటి? కొట్టేనంటేనా? మనకేం కావాలో ఇంట్లోంచి కొట్టడానికి ట్రై చేయి. అర్థమైందా? అర్థమైంది మావా. అలాగే. హలో, వదులు. ఏంట్రా నీ గోలా? వీడేదో మన గురించి సంజయ్కి చెప్తున్నట్టున్నాడు. అమ్మయ్యా, టైంకి వచ్చావు రాధిక. ఇందాకటి నుంచి వీడు ఏదో సైకిల్తో చెప్పి చెప్పి చంపేస్తున్నాడనుకో. ఏంట్రా నీ గోలా? మర్యాదగా చెప్తావా లేదా? అవ్వా, చూసావా సంజయ్ ఈ రాజకీయాలు ఎంతకు తగ్గించాడో? ఏం చేశాడేంటి? ఇంకా ఏం కావాలి? నాకు డబ్బులు ఇస్తాడంట, నిన్ను వాడి దగ్గరికి పంపాలంట. యూ రాస్కల్, నేనే కావాలరా నీకు? ఇడియట్.